కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హైదరాబాద్ హరిత ప్లాజాలో నిర్వహించిన మహిళా యువ వ్యాపారవేత్తల ప్రోత్సాహక ప్రదర్శనకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా సమాఖ్యల వ్యాపార వృద్ధి కోసం శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ను ప్రారంభించామని, ఇక్కడ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో స్టార్టప్ కంపెనీల సేల్స్ని ప్రారంభించామని సీతక్క గుర్తు చేశారు. దగ్గర కూడా మేడారం టూరిజం ఉంది. మా కలెక్టర్ తప్పకుండా మహిళల్ని ఆర్థికంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తోందని ఈ సందర్భంగా సీతక్క తెలిపారు. అలాగే మహిళా సంఘాలు వివిధ ఉత్పత్తుల్ని తయారు చేసి మార్కెటింగ్ చేసే విధంగా సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. మహిళా యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ మండల స్థాయి నుంచి హైదరాబాద్ వరకు స్వేచ్ఛగా మార్కెటింగ్ చేసుకునే విధంగా అన్ని రకాల సదుపాయాలు